పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల వల్ల ఇబ్బంది పడేది ప్రతిపక్షాలు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులే. అతడు మాట్లాడే నిలకడలేని మాటల వల్లనే ఇప్పటికీ అతడిని ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీ అయ్య జాగీరా, ప్రాంతీయవాదం ఎక్కువైతే ఉగ్రవాదం కంటే ప్రమాదం అని చెప్పాడు. మరుసటి రోజే ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర ప్రజలకు ప్రాంతీయవాదం అనేదే లేదు అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు కేవలం అభిమానులను రెచ్చగొట్టే విధంగానే ఉంటాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ స్పీచ్లలో కేవలం సినిమా డైలాగులే ఉంటాయి, ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు. తెలంగాణలో ఇంతకు ముందు పోటీ చేయనట్టు, తెలంగాణలో తన పార్టీ లేనట్టు, ఇప్పటి నుండి తెలంగాణలో పోటీ చేస్తా నన్ను ఎవడాపుతాడో ఆపండి అంటూ సినిమా డైలాగులు కొట్టాడు. 2023 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసింది, కానీ ఆ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రాలేదు. నోటా కంటే తక్కువగా వచ్చాయి జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ తెలంగాణ వస్తా అంటే ఎవరు వద్దన్నారు? పవన్ కళ్యాణ్ ప్రతి వారం తెలంగాణ వస్తున్నాడు కదా, మళ్ళీ కొత్తగా వచ్చేదేముంది? కొత్తగా జనసేన పార్టీని ఆవిర్భవించేదేముంది? తెలంగాణ నవనిర్మాణ సభ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పెట్టడంతోనే తెలంగాణ వాదుల ఆత్మాభిమానం దెబ్బతింది. పవన్ కళ్యాణ్ ఇష్యూ వల్ల బయటపడ్డది ఏంటంటే తెలంగాణ వాదం అనేది ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది.